ఒక విషయం చెప్పండి. అన్ని రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఒకటి గాదు కొన్ని వందలు వేలున్నాయి. తెలంగాణలో ఈ మధ్య ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారు. సెక్రటేరియట్ దగ్గర. మీరేమనుకుంటున్నారు? ఇక్కడున్న అంబేద్కర్ స్టాచ్యూకి, మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్టాచ్యూకి తేడా ఏమిటి? అంటే దీనికి, దానికి ఏ రకమైన అంటే ఒక సమూలమైన తేడాలు ఏంటి? మీరేం గమనించారు అంటే మీరేం చెప్తారు? ఆ! 2017లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారు. ఎస్సీలను అవమానించి అన్నీ చేసి దగ్గరకొచ్చి ఎలక్షన్ టైంలో అసెంబ్లీలో అనౌన్స్ చేసి శంకుస్థాపన చేసి కనీసం ఒక ఇటుకు కూడా పెట్టకుండా అంబేద్కర్ విషయాన్ని అలా పక్కన పెట్టి వదిలేశారండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో మాట ఇవ్వకుండా ఎలక్షన్లో చెప్పలేదు ఈయన నేను అంబేద్కర్ విగ్రహం హ్మ్. పెడతానని చెప్పి. హ్మ్. ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని దారదత్తం చేసేయాలని చెప్పి మాల్స్కి ఆ ప్రభుత్వం చూసింది ఈ ల్యాండ్ని. కానీ ఇదే ల్యాండ్లో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది యాహ్! విగ్రహంతో పాటు ఇక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఇప్పుడు చూస్తున్నాం. ఈ థియేటర్ చూడండి, అలాగే లైబ్రరీ చూడండి, అలా ఎన్ని రకాలు ఇందులో చూసేటట్టు ప్రజలకి వచ్చిన మన చూసే టూరిస్టులకి అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక అనుభూతి కలిగేటట్టు ఒక హ్మ్. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా చదివారు, ఎలా విదేశాల్లో చేశారు, ఎలా రాజ్యాంగం టోటల్గా కన్నులకు చూపించేటట్టుగా ఏర్పాటు చేసి ఇన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టి ఇంత పార్క్ పెట్టి లైటింగ్ పెట్టి ఎన్నో రకాలు చేశారు. ఇది గతం ఎక్కడ ప్రపంచంలో కూడా లేదు, వేరే విగ్రహాలు కూడా లేదు. ప్రపంచంలో హ్మ్. తొంగు చూసే విధంగా విజయవాడ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ఇంకా తొంగు చూసే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ కృష్ణా బ్యారేజ్ నుంచి వస్తూ ఉంటే ఆయన మూర్తి అలా కనపడతా ఉంటే కన్నులు విందుగా యాహ్! అది నైట్ టైం ఆ వంతెన మీద నుంచి వస్తూ ఆ లేజర్ లైటింగ్ చూడాలని నా కోరిక. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం అంటారు ఈ హ్మ్. ప్లేస్. అవును. స్మృతివనం. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఏరియాను దీన్ని కాలచక్ర మహామంటపం అంటారు. దీన్ని ఓకే. కాలచక్ర మహామంటపం అంటారు. దీంట్లో ఈ కాలచక్ర మహామంటపంలో కింద ఏదైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మరి పాదాల కింద ఇది డిజైన్ చేసాం అనమాట. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెండు ఐటమ్స్. ఒకటేమో మనం కూర్చుందేమో విహార అంటారు దీన్ని. హ్మ్. విహార ఇది ఒక థియేటర్ అనమాట. విహార. విహార హ్మ్. అంటే బేసికలీ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గా ఓకే. తీసుకోవడం జరిగింది. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో ప్రధానంగా రెండు అంశాలు మనకు కనబడుతుంటాయి. చైత్యాలు, స్తూపాలు, చైత్య విహారాస్ అనమాట. విహారాస్ అంటే మెడిటేషన్ సెంటర్స్ లా ఉంటాయి అనమాట. ఇట్స్ మెడిటేషన్ సెంటర్, ఓకే. సంథింగ్ లైక్ దట్ అనమాట. ఇట్స్ మెడిటేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ 10 minutes వీడియో ఉంటుంది ఇక్కడ. ఓకే. సో అందుకు దీనికి విహారం పేరు పెట్టాం. చైత్య అనే మ్యూజియం ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్. అంటే కాలచక్ర మహామండపం ఎందుకు పేరు పెట్టామంటే హ్మ్. ఆయన జననం నుంచి మరణం వరకు అనేకమైనటువంటి ఘటాలని అక్షర ప్రతిబింబిస్తూ సాక్షాత్కరిస్తే అంటే అబ్సల్యూట్లీ మనం యూ కెన్ రిలీవ్ యాహ్! ఆయన చదివిన ప్లేసెస్ కానివ్వండి, ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇంపార్టెంట్ ఘటనలన్నిటినీ కలుపుతూ అదొక కాలచక్రం. అందుకు దాని పేరు కాలచక్ర మహామంటపం అని. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. రెండవది ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా. అంటే ఒక 2,000 మంది సీటింగ్ కెపాసిటీ కన్వెన్షన్ సెంటర్. అంటే ఈ ప్రాజెక్టు సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్. ఓకే. ఒక సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అంటే దీన్ని రేపు రాబోయే రోజుల్లో దీన్ని అందరికి ఇదే అదే మెయింటైన్ అయ్యేలాగా. హ్మ్. సో అందుకు ఎక్కువ ఆల్మోస్ట్ 400 crores పైగా ఖర్చు పెట్టడం జరిగింది. దాని మీద కూడా సోషల్ మీడియాలో ఏదో రాస్తా యెస్. ఉన్నారంట. యెస్. ఎక్కువ 400 ఖర్చు క్రోర్స్ అందరూ 400 క్రోర్స్ అవసరమా అని కూడా చాలా మంది క్వెశ్చన్ దాని మీద చేశారు. యాహ్! జరిగిందని. యాహ్! ఇన్ఫాక్ట్ దాని వాల్యూ ఇంకా మచ్ మోర్ దాన్ దట్. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డున ఆల్రెడీ చుట్టుపక్కల ఏరియాలంతా డెవలప్ ఏరియాలో ఈ ప్లేస్ లో గత పాలకులు ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టాలి, ఇక్కడ బిజినెస్ సెంటర్స్ పెట్టాలి, మాల్స్ పెట్టాలి అని ఈ విధంగా ఆలోచన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచన విధానం వేరే. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉండాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క భావజాలాన్ని ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉందనడానికి నిదర్శనంగా, నిలువెత్తు సాక్ష్యంగా ఈ యొక్క విగ్రహం నిలబడాలని చెప్పి దీనికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టి ఈ యొక్క ఆయన నిన్న మాట్లాడుతూ కూడా అన్నారు కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి మాట్లాడుకుంటాము న్యూయార్క్ లో, మళ్ళీ దీని గురించే మాట్లాడుకుంటామని ప్రపంచవ్యాప్తంగా. ఆల్మోస్ట్ ఒక 500 tons ఆఫ్ స్టీల్ అండ్ బ్రాంజ్ దీని టోటలీ మేడ్ ఇన్ ఇండియా. మంచి మరి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేశం అంతటా వెతికి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ విగ్రహం తయారు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్కిటెక్చర్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అంత బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, యాహ్! యాహ్! శాండ్ స్టోన్ తోటి నిర్మాణం చేయడం జరిగింది.